పేర్ని నానిని ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? ఆయనకు జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయనకు మరో ఆప్షన్ ఉంది. ఆయన కులం బలమైన పట్టుత్వం కలిగి ఉంది ఈ రాష్ట్రంలో. వైసీపీ కాకపోతే జనసేన. తన కులం తనకు ఒక పార్టీని ఇచ్చింది కదా. జనసేన అధికార పక్షంలో ఉంది కదా. ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంప్రదిస్తాడు, ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఇలాగే కొనసాగితే సార్, ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తిరగబడి వీళ్ళు దాడులు చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు కదా సార్. ఒక పోలీస్ ఆఫీసర్నో, ఒక అధికారినో, ఒక ముఖ్యమంత్రినో, ఒక మంత్రినో నేరుగా డైరెక్ట్ గా దాడి చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు కదా. ఇప్పుడు రాప్తాల్లో దాడులు చేయలేదా పోలీసుల పైన? ఎప్పుడో జరగబోయేది ఎందుకు? జరిగింది కదా. జగన్ పర్యటన ఉన్నప్పుడల్లా పోలీసులకు మంచి సత్కారాలు జరుగుతున్నాయి కదా. ఎవరు లెక్క చేస్తున్నారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందర పోయి తొడగొట్టారు అంటే అది దాడితో సమానం కదా. దాడి జరిగింది. అక్కడ హోమ్ మినిస్ట్రీ ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవాలి కదా సార్ ఖచ్చితంగా. హోమ్ మినిస్టర్ గురించి ఎందుకండి? హోమ్ మినిస్టర్ గురించి ఎందుకు? మీరు మళ్ళా ఇంకో కాంట్రవర్సీ అవుతుంది నేను ఆమె గురించి మాట్లాడితే. ప్రభుత్వం మీద చేసినట్లు అనుకుందాం సార్, ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే కదా సార్. ప్రభుత్వం ఫెయిల్ అయిందనే కదా వాళ్ళు ఈరోజు అంత ధైర్యంగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ లేదనే కదా వాళ్ళు ఆ విధంగా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. నువ్వు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయి నిన్ను వచ్చి తీరుతానని జగన్మోహన్ రెడ్డి జగమండిగా కూర్చుంటే ఆపలేకపోయిన ప్రభుత్వము ఫెయిల్ అయినట్లే కదా. ఒకటి లలిత్ గారు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకుడు ఎన్ని చెప్పినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఇంకా తెలివి తెచ్చుకోవాలి. ప్రజలు ఈ ప్రజాప్రతినిధులను ఎలా కట్టడి చేయాలో వాళ్ళకంటూ ఒక అజెండా క్రియేట్ చేసుకోవాలి. లేదు అనుకోండి, ప్రజలు ఎప్పుడు వాళ్ళకు సమిధులుగానే అయిపోతాం.